పృథ్వీకి తక్కువ ఉన్నాయిరా అంటే పృథ్వీకి వేసుకుంటా పోతున్నారు. అభయ్కి తక్కువ ఉన్నాయిరా అంటే అభయ్కి వేసుకుంటా పోతున్నారు. ఈ లెక్క ప్రకారంగా డేంజర్ జోన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ పర్టికులర్ రోజు వాళ్ళు లీస్ట్లో ఉంటే వాళ్ళకే వేస్తూ పోతున్నారు. మన మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ వీక్ ఎవరు బయటికి వెళ్తారు ఏంటి అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే చూసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం లైకులు కొడతా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు ఎన్ని లైకులు కొడితే వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. తద్వారా నాకు కొంచెం ఉత్సాహం వచ్చి వీడియోలు ఇంకా ఉత్సాహంగా చేయాలనే కోరిక అయితే పుడుతుంది అనమాట. దయచేసి ఆ కోరికని నాలో చంపేసుకోక కొంచెం మీరు చంపకుండా బతికించాలని, ఆక్సిజన్ పోయాలని, లైకులని ఆక్సిజన్ పోయాలని నా కోరిక అనమాట. ఎనివే చూసుకుంటే టోటల్గా 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటుంటే అందులో చూసుకుంటే కేవలం 3 మాత్రమే, ఇంకా చెప్పాలంటే ప్రాపర్గా 2 మాత్రమే కంప్లీట్ సేఫ్ జోను. నైనిక కూడా ఆల్మోస్ట్ సేఫ్ ఏమోరా, నైనిక వెళ్తుంది అంటారా, బాగానే ఉందిగా ఓటింగు అనే రేంజ్ ఒక మిక్స్డ్ ఓటింగ్ అయితే ఉందన్నమాట. సో విష్ణుప్రియ టాప్లో యాజ్ యూజువల్గా అలాగే కొనసాగుతుంది. బట్ కంపారిటివ్లీ ఇంతకు ముందుతో ఉన్న ఓటింగ్ కంటే కూడా కొంచెం తగ్గిందనమాట. ఎందుకు తగ్గింది అంటే నిన్న ఎపిసోడ్లో ఆవిడ చేసిన విన్యాసాలు 1-2 రచ్చ చేసి ఇష్టపెట్టింది. ఎంతకెళ్ళాలో అంతకు వెళ్ళేసింది. అఫ్కోర్స్ లైవ్లో తర్వాత తను తీసుకున్న డెసిషన్స్ కానీ ఉన్న విధానం కానీ అవన్నీ బాగున్నా కూడా అవన్నీ చూడడానికి లైవ్ ఎవరు చూస్తారు? రివ్యూవర్స్ చూస్తారు. నార్మల్ ఆడియన్స్ డే మొత్తం లైవ్ చూసుకుంటూ కూర్చోలేరు కదా. వాళ్ళు బయట పనులన్నీ చేసుకొని నైట్ ఎప్పుడో ఇంటికి వస్తే మెయిన్ ఎపిసోడ్ చూస్తారు, దాని తర్వాత మా రివ్యూలు చూస్తారేమో. బట్ ఓవరాల్గా ఓట్లేసే జనరల్ ఆడియన్స్ అయితే ఎపిసోడ్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి నిన్నటి ఎపిసోడ్ని బట్టి క్యాలిక్యులేట్ చేసిన ప్రకారంగా విష్ణుప్రియకి ప్రస్తుతం అయితే టాప్లో ఉన్నా కూడా కంపారిటివ్లీ ఇంతకు ముందు ఉన్న ఓటింగ్ అయితే లేదు. 25%తో ప్రస్తుతానికి విష్ణుప్రియ అలా ఉంది. అండ్ సెకండ్ పొజిషన్లో మణికంఠ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతున్నాడు, బట్ విత్ ఎ బెటర్ ఓటింగ్ అని చెప్పాలి. డిఫరెన్స్ అనేది ఇప్పుడు తక్కువ ఉంది. 18% డిఫరెన్స్తో మణికంఠ సెకండ్ పొజిషన్లో జస్ట్ 7% డిఫరెన్స్తో అయితే ఉన్నాడు. ఇంతకుముందు ఇంకా దారుణంగా 9%, 10% దాకా కూడా వెళ్ళింది. బట్ ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. సో డౌట్ లేకుండా మణికంఠ ఈ వారం అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరైతే సేఫ్. నైనిక కూడా సేఫే అని చెప్పే విధంగానే ఓటింగ్గా ఉంది. 11% ఓటింగ్తో నైనిక థర్డ్ పొజిషన్లో అయితే కంటిన్యూ అవుతుంది. అసలు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నైనికకి ఎలా పడుతున్నాయి ఓటింగ్లు? ఇప్పుడు ప్రేరణ కానీ, కిరాక్ సీత, పృథ్వీ, యష్మి కానీ, లేకపోతే అభయ్ రవీన్ కానీ వీళ్ళందరికంటే నైనిక ఎక్కువ కనబడుతుందా? తనకి ఏమైనా స్క్రీన్ స్పేస్ వస్తుందా? ఎలా 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 పడుతున్నాయి నైనిక కంటే? తను కనబడే 1-2 సీన్లలో కూడా కొంచెం లాజికల్గా మాట్లాడి లాజికల్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల తనకి ఆ విధంగా వర్కౌట్ అవుతుంది అని అనుకోవాలా? లేకపోతే బయట ఎవరైనా నామినేషన్స్లో లేని కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఎవరైనా నైనికాకి కనెక్ట్ అయ్యి నైనికాకి ఏమైనా ఓట్లు వేస్తున్నారా? ఇవన్నీ మనకి క్లారిటీగా వచ్చే వారం కూడా నైనిక ఉండి ఈ వారం నామినేషన్స్లో లేని వాళ్ళు ఎవరైనా కూడా వచ్చే వారంలో ఉంటే అప్పుడు అచ్చా ఈ కంటెస్టెంట్ వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ఈ వీక్ నామినేషన్స్లో లేడు, నిఖిల్ లేడు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ ఏమైనా నైనికాకి వేస్తున్నారా? అసలు వేసే ఛాన్స్ లేదు కదా. ఎందుకంటే ఒక యాక్టరు నైనిక ఏమో డాన్సరు, అలా కనెక్ట్ అయ్యే ఇదైతే లేదు. చూద్దాము ఓవరాల్ క్లారిటీ నైనికకి ఎందుకు కనెక్ట్ అవుతున్నారని నెక్స్ట్ వారం అయితే ఇంకా ఎక్కువ క్లారిటీ అయితే వచ్చేసి. సో నైనిక కూడా ఈ వారం సేఫ్, అందులో డౌట్ అయితే లేదు. అండ్ తర్వాత అన్నట్టు గుర్తుందా, ఇవాళ లాస్ట్ డే నైట్ 12 o'clock లోపు ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది ఈ వారం ఓటింగ్. సో వేయని వాళ్ళు ఈ వారంది ఇంకా వేసేయండి. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఓటింగ్ అయితే ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. డేంజర్ జోన్ చూస్తే షాక్ అయ్యే రేంజ్ డేంజర్ జోనే ఉందన్నమాట. ఎవరు వెళ్తారా ఇప్పుడు? పరిస్థితి ఏంది, బిగ్ బాస్ పరిస్థితి అనే కైండ్ ఆఫ్ ఒకటి ఇదనమాట. 8 మెంబర్స్లో 5 మెంబర్స్ మాత్రమే ఖచ్చితంగా సేఫ్ జోను, వీళ్ళు సేవ్ అయిపోతారు అనే పేర్లు వీళ్ళ విష్ణుప్రియ, మణికంఠ, నైనిక. మిగతా 5 డేంజర్ జోన్లోనే ఉన్నారు. డేంజర్ జోన్లో ప్రేరణ కంప్లీట్ ఫస్ట్ 4th పొజిషన్లో ఉంటే, ప్రేరణ నిన్న లాస్ట్ ఎపిసోడ్ కంపారిటివ్లీ విష్ణుప్రియ సీత చేసిన రచ్చతో పోల్చుకుంటే ప్రేరణ చేసిన రచ్చ వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ అనిపించింది. కాబట్టి మేబీ ప్రేరణకి అది ఎక్కడైనా సింపతి పరంగా వర్కౌట్ అయ్యి ఆమె అలా సేవ్ అయ్యే అవకాశం లేకపోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మా కిరాక్ సీత విష్ణుప్రియతో జోడీ అయి చేసుకున్న రచ్చ కాబట్టి విష్ణుప్రియకి ఆమెకు తగ్గే లెవెల్లో ఆమెకు తగ్గితే కిరాక్ సీతకు కూడా ఈమెకు తగ్గే లెవెల్లో ఈమెకు కూడా తగ్గాయి. సో కిరాక్ సీతకు కూడా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. కంపారిటివ్లీ ప్రేరణ కంటే కూడా సీతకే ఎక్కువ ఉంది. అండ్ తర్వాత పృథ్వీ అనే టాస్క్లో చేసే రచ్చ అంతా ఎంత కాదు. అసలు నేను టాస్క్ గెలిస్తే చాలు జీవితంలో నాకేమక్కర్లే అనే ఆ రేంజ్లో ఆడుతుంటే ఎవరైనా సరే
భయపడక తప్పదు. ఇప్పుడు పృథ్వీ ఉన్న టీంలో ఉండాలంటే ఓకే, ఎందుకంటే పృథ్వీకి ఆపోజిట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ పృథ్వీ ఉన్న ఆపోజిట్ టీంలో ఉన్నప్పుడు పృథ్వీ ఎక్కడ ముందుకు వస్తాడు, పృథ్వీ ఎక్కడ వచ్చి మీద పడతాడు, తోసేస్తాడు అన్నట్టుగా ఇట్లా రకరకాలుగా ఇదైతే ఉంటాయి. సో పృథ్వీ మీద ఆ బ్యాడ్ కండక్ట్ అనేది ప్రస్తుతానికి పృథ్వీ నుంచి ముందు నుంచి ఫస్ట్ వీక్ అసలు ఆయన నుంచి కంటెంటే లేదు. టాస్కులు స్టార్ట్ అయిన సెకండ్ వీక్ దగ్గర నుండి ఆయన ఏదో విధంగా నెగిటివిటీ పెంచుకుంటున్నాడు తప్ప 1% పాజిటివిటీ కూడా లేదు. సో అది తనకే వాట్ వి కాల్ బ్యాడ్ తీసుకొస్తుంది అన్నమాట, బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. సో పృథ్వీ అలా ఖచ్చితంగా రిస్క్లో పడే అవకాశం ఉంది. బట్ బిగ్ బాస్ పరంగా ప్రస్తుతానికి చూసుకుంటే సప్పగా సాగుతున్న సీజన్లో ఎంతో కొంత కంటెంట్ ఇస్తున్న, అది పాజిటివా నెగిటివా పక్కన పెట్టండి, ఎంతో కొంత కంటెంట్ ఇస్తున్న కంటెస్టెంట్ పృథ్వీ కూడా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే సోనియా బాగా ఇచ్చింది ఫస్ట్ వీక్లో, తర్వాత మణికంఠ, అండ్ తర్వాత ఇలా నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే సీజన్ సప్పగా సాగకుండా దాన్ని ఒక భుజాలపైన నడిపిస్తున్న కంటెస్టెంట్స్లో పృథ్వీ కూడా ఒకరు. కాబట్టి ఆయన నెగిటివిటీ వల్ల తద్వారా పృథ్వీని నాకు తెలిసి బిగ్ బాస్లో అంత ఈజీగా బయటికి నెట్ అయ్యారు అని అనుకుంటున్నాను. సో మిగిలిన వాళ్ళు యష్మి కంపారిటివ్లీ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చీఫ్ సెలక్షన్స్ ఇవాళ ఉన్నాయి కదా, ఇవాళ ఎపిసోడ్లో ఇందాక ప్రోమో చూశారు కదా, ఆ ప్రోమో రివ్యూని ఆల్రెడీ పెట్టేశాను. చీఫ్ కంటెండర్స్ ఎవరెవరు అయ్యారు ఏంటి అనేది డీటెయిల్గా వాళ్ళు చెప్పాను, ఎందుకు అయ్యారు, ఎవరెవరు వద్దనుకున్నారు అది ఇదని. సో ఆ వీడియో అయితే చూడండి, క్లారిటీ వస్తుంది. యాక్చువల్లీ ఆ వీడియోలో యష్మి తనకి చీఫ్ కంటెండర్గా ఆప్షన్ ఉన్నా కూడా తను తీసుకోలేదన్నమాట. సరే ఓకే, నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కదా, నాకేం వద్దులే, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అన్నట్టుగా తను ఒక వైస్ డెసిషన్ తీసుకున్నాను. అలాంటి డెసిషన్ ఉండాలి బిగ్ బాస్ కంటెండర్గా అన్నప్పుడు. ప్రతిసారి నాదే పై చేయి, నేనే గెలుస్తా అంటే ముందుకెళ్ళిపోతే ఆ గేమ్ వరకు, ఆ టాస్క్ వరకు నువ్వు గెలుస్తావు. బట్ ఆడియన్స్ మైండ్స్ని కూడా గెలవాలంటే ఏదైతే ఇంపార్టెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్కి టాస్కులు గెలవడం కాదు కదా, ఆడియన్స్ని గెలవడం. కాబట్టి అలా ఆడియన్స్ని గెలవాలంటే సో ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటేనే అది వర్కౌట్ అవుతుంది. సో యష్మికి ప్రస్తుతం అలాంటి ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకుంది కాబట్టి తనకు బాగా పాజిటివ్గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ తర్వాత అభయ్ నవీన్కి వచ్చింది అసలు చెక్కు. ఇవాళ ఫస్ట్ ప్రోమో చూసారా, నేను బిగ్ బాస్, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం, నా మాట కాదని నా టాస్కులు ఆడకుండా ఇట్లా బ్యాడ్గా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే సీదా బయటికి వెళ్ళిపోయిన అన్నట్టు గేట్లు కూడా తీశారు. అది ఎవరిని ఉద్దేశించి, డౌట్ లేకుండా 90% మనోడి గురించే. మిగతా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు టాస్కులు కొంచెం మొరాయించి అది ఇది ఉన్నా కూడా ఎక్కువ శాతం అయితే అభయ్ నవీన్ ఉద్దేశించే ఆ ప్రోమో అలా ఉంది. కాబట్టి ప్రోమో ఎండింగ్ అలా ఇచ్చారు కాబట్టి అభయ్ నవీన్ని 99% ఈ వారం బయటికి తీసుకెళ్లే అవకాశాలే క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎందుకంటే ఆయన టాస్కులు పెద్దగా ఆడుతున్నాడా, లేదు. నిన్న టాస్క్ అసలు ఎలా నిమ్మలంగా ఏదో విష్ణుమూర్తి లాగా అలా ఇట్లా పడకపై అలా పాన్పేస్తున్నట్టుగా ఇలా కూర్చొని నువ్వు అలా ఆడు, నువ్వు ఇలా ఆడు, ఏంటో డైరెక్షన్లు ఇస్తున్నాడు. ఏమన్నా రాజమౌళి అనుకుంటున్నాడా, లేకపోతే ఇంకెవరైనా పెద్ద పెద్ద డైరెక్టర్లు అనుకుంటున్నాడా? అందరినీ చీఫ్ అయినంత మాత్రం చీఫ్ కాకుండా ఆయన కూడా ఒక సాటి కంటెస్టెంట్ అయి ఉంటే, క్లాన్లో ఒక మెంబర్ అయి ఉంటే ఈ టాస్క్ ఎలా ఆడేవాడో చూడాలని ఉంది నాకు. ఎంత ఫిజికల్ అయ్యేవాడో, లేకపోతే ఎంత ఎఫర్ట్ పెట్టేవాడో అదంతా క్లియర్గా తెలిసేది మనకు. చూద్దాం, ఒకవేళ ఈ వీక్ బై ఛాన్స్ లక్ బాగుండి ఉంటే నెక్స్ట్ వీక్ ఇలాంటి ఫిజికల్ టాస్క్ ఏదైనా ఉంటే ఆయన ఏ రేంజ్లో ఆడి చూపిస్తాడు అనేది మనకి తెలుసుకోవడానికి క్లారిటీగా ఉంటుంది. అందులో బిగ్ బాస్ని అదే పనిగా ఈ రేంజ్లో తిడతా ఉంటే ఎవడ అవలగడ చేసినోడు అసలు గిట్లు ఉంటాయి. అదర్ టాస్కులు ఏంది, ఒకరు పెట్టి ఒకరికి పెట్టకుండా ఇంకోటి మనం ఏమైనా వంటలు చేయడానికి వచ్చినాం ఇక్కడికి అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అంటే బిగ్ బాస్ ప్యాటర్న్ అర్థం చేసుకున్న కంటెస్టెంట్లో ఎవ్వరు లేరు. అందులోనూ మోస్ట్ వర్స్ట్గా ఉన్నది ఎవరన్నా అంటే అది అభయ్ అనమాట. సో ఈ తనకి నెగిటివిటీ ఫుల్గా తీసుకొచ్చే అవకాశాలు అటు బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి కంటే కూడా బిగ్ బాస్ టీం నుంచి నెగిటివిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రేంజ్లో తిడుతుంటే కాబట్టి అభయ్ నవీన్ని బయటికి పంపించే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అభయ్ నవీన్ బయటికి వెళ్తే బాగుంటుందా, లేకపోతే పృథ్వీ, సీత, ప్రేరణ, యష్మి వీళ్ళలో ఇంకెవరైనా బయటికి వెళ్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? కింద కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను కదా, లైకులు కొడుతూ ఉంటే నాకు కొంచెం ఎక్కువ ఉత్సాహం వస్తుంది వీడియోలు చేయడానికి. దయచేసి లైకులు మిస్ చేయకండి. బాయ్.